తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపి. వాడు మళ్ళీ వచ్చారా? మై డ్రీమ్ ఈస్ టు చేంజ్ లైఫ్. 25 ఏళ్లలో 1,10,000 కోట్లు సంపద సృష్టి క్రియేట్ చేస్తున్నా. మంచి చేస్తే నా కొడక నువ్వు నాశనం అయిపోతావురా. The greatest advantage of saying truth is you need not to remember whatever you say. ఆడు యాడున్నా గంట కొట్టే లోపల ముందుండాలా. నిజం చెప్పేవాడు దాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ అబద్ధం చెప్పేవాడు తప్పనిసరిగా అబద్ధాన్ని గుర్తు పెట్టుకోవాలి. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఒకరి దగ్గర చెప్పిన అబద్ధాన్ని మరొకరి దగ్గర కూడా చెప్పాలి. ఒకసారి చెప్పిన అబద్ధాన్ని గుర్తు పెట్టుకుని జీవితంలో మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చినా అదే అబద్ధం పదే పదే చెబుతూ ఉండాలి. జగనన్న మీకు నా సెల్యూట్. చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ 2-3 ఇంతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా. చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఏమో చేయగలుగుతాడేమోలే. ఒక చిన్న ఆశకు తావు. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకనివ్వండి అంకుల్ ప్లీజ్. బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. కలిగింది. చాలా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా అంటే? 6 నెలలు తిరక్క మునిపి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అని అంటే, జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. అందుకే అనేది నిజం చెప్పడంలో ఉండే లాభం అబద్ధం చెప్పడంలో ఉండదు అని. ఎందుకంటే చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెబుతుంటారు. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి. ఓ వారం 10 రోజుల తర్వాత మరో కొత్త అబద్ధాన్ని వెతుక్కుంటారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్. ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే జరిగింది. ఇవ్వాల్సిందే అసలు మా వాళ్ళు. అసలు రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే అసలు ఆస్కార్ కొట్టాడు అసలు. ఇట్లా ఇంకెవడో దరిదాపుల్లో ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాదు. ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ నామినేషన్. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. గత వారం రోజులుగా సెకీతో జరిగిన విద్యుత్ ఒప్పందం విషయంలో చెప్పిన అబద్ధాలే చెబుతూ ఏమిరా బాలరాజు మీ వల్ల ఉపయోగమని అదే పదం మనం అనేలా చేస్తుంటారు. నీతి నిజాయితీ అసలే లేదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.